మీకు తెలుసా, భారతదేశంలో ప్రాణాలతో ఉన్న విగ్రహం ఉందని? అవును, మీరు విన్నది నిజమే. తెలంగాణలో ఉన్న ఒక పురాతన ఆలయం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఈ ఆలయం ఎన్నో ఏళ్ళగా లోకాన్నే ఆశ్చర్యంలో ముంచేసింది. ప్రజల నమ్మకం ప్రకారం ఈ ఆలయంలోని విగ్రహం పర్వతాల మధ్య నుంచి స్వయంభుగా వెలిసింది. ఇది కేవలం రాయి విగ్రహం కాదు, జీవంతో ఉన్న దైవస్వరూపం. కానీ ఇక్కడే కథ మరింత ఆశ్చర్యంగా మారుతుంది. సాధారణంగా దేవతా విగ్రహాలు గట్టి రాయి, కఠినమైన నిర్మాణంతో ఉంటాయి. కానీ ఈ ఆలయంలోని విగ్రహం మాత్రం మనిషి శరీరంలా మృదువుగా ఉంటుంది. ఎవరైనా ఆ విగ్రహంపై పువ్వుని ఉంచితే ఆ పువ్వు విగ్రహంలోకి నెమ్మదిగా లోపలికి వెళ్తుందంట. ఇంకా భయంకరమైన విషయం ఏమిటంటే, ఎవరైనా గట్టిగా ఒత్తితే విగ్రహం నుంచి రక్తం వచ్చినట్లు చూశామని కొందరు చెబుతూ ఉంటారు. కొంతమంది అయితే ఈ విగ్రహం దగ్గరికి వెళ్ళినప్పుడు శ్వాస తీసుకుంటున్న అనుభూతి కూడా కలిగిందని అంటారు. అయితే ఇది నిజంగా సాధారణ ప్రకృతి సంఘటన, లేదా మనిషికి అర్థం కాని దైవశక్తి అద్భుతమా? మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. తెలంగాణలో మల్లూరు గ్రామం దగ్గర హిమాచల లక్ష్మీ నరసింహస్వామి మందిరం